గత 10 ఏళ్లుగా ఒక అహంకారి, ఒక దొర ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ప్రజల సొమ్ముని దోచుకొని పందికొక్కులాగా తిన్నటువంటి వాళ్ళ నుంచి ఒక కొత్త నాయకుడు, ఒక కొత్త విజనరీ లీడరు ఈ తెలంగాణ సమాజం మీద, ఈ రాష్ట్రం మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీద, అవసరాల మీద, అన్నిటి మీద విపరీతమైన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ఈరోజు సీఎం హోదాలో కూర్చోవడమే తెలంగాణ సమాజానికి చాలా గొప్ప అదృష్టం అని అనుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి పనులు ఏంటి అని అనుకుంటే రుణమాఫీ చేసిండు, లేదా 7 గ్యారంటీలలో రుణమాఫీ పూర్తి స్థాయిలో ఏందంటారా? పూర్తి స్థాయిలో కాకుండా ఇనిషియేట్ చేసిండు. కాలేదని అయితే ఒప్పుకుంటారు కదా? లేదు, ఇంకా ఉన్నది కదా, ఈ రోజుతో అధికారం అయిపోలే కదా అన్నమాట. రైట్, 15 ఆగస్టు వరకు చేస్తామన్నాము, ఖచ్చితంగా దాన్ని చేసినాము. ఇంకొద్ది వరకు కొన్ని పెండింగ్లు ఉన్నాయి, అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి చేస్తాను. వాటి కూడా చెయ్యమనేది ఇక్కడ అనట్లేదు. అట్లీస్ట్ 50% చేసాను. 7 months లో మేము చేసినాం. కానీ అన్న మాటకైతే కట్టుబడి ఉన్నాము, దాంట్లో చేస్తా ఉన్నాము. ఇంకోటి కూడా ఏంటిదంటే, అసలు రుణమాఫీ చేయడానికి అవకాశం కూడా లేనటువంటి రాష్ట్ర బడ్జెట్ అది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2014 నుంచి 23-24 వరకు కూడా విపరీతంగా గతంలో కేటీఆర్ అంతా కూడా లో బడ్జెట్ తీసుకుని మేము 7 లక్షల కోట్ల డెఫిషియట్ లోకి పట్టుకోపోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని నడపాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని నెట్టుకొని వస్తున్నారు. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, గ్యారంటీలు అన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాన్ని మనం గర్వంగా తీసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు కూడా ఇంత తొందరగా, ఇంత ఎర్లీగా డిసైడ్ చేయొద్దు. కొంచెం అవకాశం ఇచ్చిండ్రు, 10 ఏళ్ల తర్వాత అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం ఓపిక చూడాలి. మార్పు వెంటనే మార్పు రాదు. గతంలో కేటీఆర్ గారి అసెంబ్లీలో ప్రజల నాయకుల విషయం పక్కన పెడితే మీ నాయకులే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఆగస్టు 15 కల్లా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం. ప్రజలు డిమాండ్ చేయలేదు, ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇది. హరీష్ రావు గారు చేసినటువంటి పిచ్చి సవాల్ని, 100% పిచ్చి సవాల్, రాజీనామా చేస్తా, నేను రాజీనామా లెటర్ జైల్లో పెట్టుకుని తిరుగుతానని చెప్పి అన్నాడు కదా. అట్లీస్ట్ దాన్ని ఇనిషియేట్ చేయకపోతే అని ఆయన అన్నాడు. మేము ఇనిషియేట్ చేసి చూపించినాం, అది జరిగింది. 50%, more than 50% జరిగింది. 100% అదని యాక్సెప్ట్ చేయాలి. ఒకటే ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, వనరులు వస్తున్నాయి, సంపద ఉన్నది అన్నప్పుడు అయినా చేయలేదు అంటే అది మా తప్పు. లోటు బడ్జెట్ లో ఉన్నది, జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి లేదు. అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 1st నుంచి 5th లోపు సాలరీస్ పడుతుంది చాలా వరకు. ఇంత ముందు 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు వరకు జీతాలు పడలేదు. అటువంటి గడ్డు కాలం కూడా చూసాం మనం ప్రభుత్వ ఉద్యోగులకి. కానీ ఈ రోజు 1 నుంచి 5వ తారీఖు లోపే జీతాలు పడతా ఉన్నాయి. ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నెట్గా వస్తా ఉన్నాడు అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకొంచెం టైం ఇస్తే ఇంకా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. దిస్ ఈస్ వెరీ టూ ఎర్లీ టు జడ్జ్ అంతే. పవన్ భాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి ఎంతసేపు 7 లక్షల కోట్లు అప్పైంది మాట్లాడుతున్నాం. కానీ ఆ 7 లక్షల కోట్లు ఎందుకు అప్పైంది అనేది కూడా చెప్తే బాగుంటది కదా. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ ఇంటికి అయితే తీసుకోపోరు కదా. కానీ ఎట్లయింది? రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా అయింది. ఇది కూడా చెప్తే బాగుంది. వృధా ఖర్చులు, అవసరం లేని దగ్గర పిచ్చి ఖర్చులు పెట్టి, కాళేశ్వరం మీద 1 లక్ష కోట్లు పెట్టడము, ఇటువంటి దుబారా ఖర్చులు పెట్టి ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం అప్పుల పాలు చేశారు. ఏం అవసరం? ఇంకా వీళ్ళ స్కాములు కానీ బయట పెంచినామని చెప్తున్నారు. కనబడాలి కదా జనానికి. నువ్వు హైటెక్ సిటీ చుట్టూ 4-5 బిల్డింగ్లు కట్టి, కంపెనీలు తీసుకొచ్చి కట్టంగానే దాని ఏదో యూఎస్ఏ లాగా పోర్ట్రేట్ చేయగానే ఆ ఒక్క 20-30 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఏరియా నువ్వు చూపెట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నేను అందంగా మార్చిన అంటే అది యాక్సెప్ట్ చేయం కదా మనం. ఎస్, నీ డెవలప్మెంట్ అనేది ఎంటైర్ స్టేట్ మొత్తంగా ఈక్వల్ గా జరగాలి. డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? కేవలం కేటీఆర్ అనే వ్యక్తి హైటెక్ సిటీకి పరిమితం అయితే, కేసీఆర్ అనే వ్యక్తి జనవాడ ఫామ్ హౌస్ కి పరిమితమైన, ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమైన. సో ఇది అభివృద్ధి ఎట్లయితుంది? వాళ్ళు అక్కడ కూర్చొని ఎటువంటి అభివృద్ధి చేసిందంటే, ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరనే ఎటువంటి జవాబులు లేవు. వాళ్ళు ఎట్లా సమర్థించుకోవాలని కూడా అడుగుతలేదు. లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ముఖం చాటేస్తా 2-3 తప్పితే ఇంకెవరు మాట్లాడేటోళ్ళు కూడా ఎవరు లేరు ఈ రోజు. అంటే ఇప్పుడు గతంలో చాలా సందర్భాల్లో మీ నాయకులే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కొనుగోలు అనే అంశం ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీలాగా అతీతంగా అవి జరగొద్దు, చేయొద్దు అని చెప్పారు. మరి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంది? అవతల పార్టీ వ్యక్తుల్ని కూడా తీసుకుంటున్నారు కదా. అంటే ముళ్ళుతోనే తీయాలనేది ఆయన సిద్ధాంతం నేను అనుకుంటాను అన్న. ఎందుకంటే చాలా దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు ఆ మనోవేదన పడ్డాడు.
తన చుట్టూ ఉన్న పార్టీ వ్యక్తుల్ని లాక్కపోతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎంత ఆవేదన చెందిండో, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా పార్టీని విలీనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మా నాయకులు ఎంత ఆవేదన చెందిందో ఈ రోజు కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావు గారు తెలవాలని చెప్పి చేస్తా ఉన్నారు. కానీ ఇందులో ఎటువంటి నైతిక విలువల్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా వాళ్ళని జాయిన్ చేసుకున్నప్పటికీ కూడా అది కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అహంకార ధోరణి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, గతంలో మీరు చేసినటువంటి పాపం దానికి కర్మగా చూపెట్టడానికి, వాళ్ళని అదే ఆవేదన లోను చేయడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి పని. కానీ ఇందులో ఎటువంటి రాజకీయ విలువల్ని దిగజార్చేటువంటి పని అయితే ఇది కాదండి. అన్న, పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలల్లో వస్తుంది. ఈ 8 నెలల కాలంలోనే తెలంగాణ ప్రజలు ఈ రకమైన వ్యతిరేకత చూపిస్తారని మీరు అనుకున్నారా? వ్యతిరేకత ఎక్కడున్నా అన్న? లేదా? నోవే. ఓకే, వ్యతిరేకత ఎక్కడ? నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వ్యతిరేకత లేదా? నిరుద్యోగులు ఈ రోజు కాదన్న, ఇంకా ఇంత ముందు కూడా వచ్చిండ్రు. ఈ రోజు ఉద్దేశపూర్వకంగా కూడా వస్తున్నారు కదా ఇప్పుడు. నేను అదే అంటున్నా, రావాలి వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చి అడిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉన్నది, మేము కాదంటలేము, రావాలి. ది సేమ్ టైం గవర్నమెంట్ రాగానే నీకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి. అసలు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జామినేషన్లే పెట్టలే. అటువంటిది ఈ రోజు ఎగ్జామినేషన్ పెడుతుంటే కూడా ఈ అన్ని ఒకటే ఒకసారి పెట్టవద్దు, టైం ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి పనికిరాని ఇష్యూస్ ని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, ఈ ఇంత ముందంతా కేటీఆర్ ఏంటంటే ఒక డ్రామా బ్యాచ్, ఒక బ్యాచ్ ని తయారు చేసిండు. వాళ్ళందరినీ ఒక కార్పొరేట్ ఆఫీస్ లో కూర్చోబెట్టేసి నెగిటివ్ ప్రాపగండా చేసేటువంటి ఒక పని పెట్టుకున్నారు. ఉన్న స్టూడెంట్ లీడర్లు అంతా పెయిడ్ ఆర్టిస్ట్లా? అంతా అన్న, కొంతమంది ఉన్నారు పర్ఫార్మర్ 100%. నీకు పని కట్టుకొని ప్రభుత్వం. ఇదే తోట పవన్ అనే వ్యక్తి గతంలో ఉన్న ప్రభుత్వం మీద కూడా రోడ్ల మీదకి వచ్చి విరోచితంగా పోరాడారు కదా, మరి మీరు కూడా అట్లా పేడ్ గానే ప్రమోషన్ చేసిరా? ఎట్లా? లేదు, అంటే నేను అదే అంటున్నా, 7 నెలల్లోనే నువ్వు అంతగా బట్టలు చెంపుకొని కొట్టాల్సిన అవసరం లేదు, ఇంకొంచెం టైం ఇవ్వు అంటున్నాం. అయినా ఈ 7 నెలల్లో మేము చెయ్యండి ఏంటి పనులు? అసలుకి సాధ్యం కానిటువంటి పనిని 6 గ్యారెంటీలు 100 రోజుల్లో హామీ అమలు చేస్తామని చెప్పి ప్రజలైతే అమలు చేయాలని చెప్పి ఎవరైతే డిమాండ్ చేయలేదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ మాట తప్పారు. అది మా డెడికేషన్, అది మా కమిట్మెంట్ అని చెప్పడానికి. ఇప్పటికి 6 గ్యారెంటీలు అమలు అయిందా అంటే? అదే అంటున్నా, దానిలో కొద్ది వరకు చేయగలిగినాం. ఇంకా కొన్ని ఈ ఎలక్షన్స్ ఒకటి వెనుక ఒకటి రావడము, లేకపోతే మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ విషయాలు కావచ్చు, పనులు చేయడం వెంటనే అనంగా మేము ఇప్పుడు ఏమంటా అంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు కానీ చదువుకునే రోజుల్లో పేరెంట్స్ ఉండి నీ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే 100% తీసుకొస్తామా అంటాం, 100 మార్కులు తెచ్చుకుంటాం అంటాం, బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తాం అంటాం. అది కుదరకపోవచ్చు, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు. సో అన్నీ అనుకున్న చేయాలన్న తపన వేరు, చేయడానికి ప్రయత్నం చేయడం వేరు, కానీ జరగకపోవచ్చు. అట్లనే కొన్ని కారణాల వల్ల వెంటనే ఎలక్షన్లు రావడము, లేదా ఇంకొన్ని రాజకీయ కారణాలు, బడ్జెట్ లోపము, ప్రభుత్వం స్టేబుల్ గా సెట్ కాకపోతే, ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల పూర్తి స్థాయిలో అనుకున్న 100 రోజుల్లో చేయడం అనేది ఇంపాసిబుల్ కూడా. బట్ స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ హార్డ్, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు హైడ్రా ఈ రోజు తెలంగాణలో సూపర్ హీరో, అంతే కదన్నా. సినిమాలలో మనం చూడంగానే, సినిమాలో ఇట్లాంటివి ఏమన్నా చూస్తే జనాలు ఈల లేసి కొడతా అంటారు. సినిమాలో చూసేవాళ్ళం, సినిమాలో చూస్తే ఈల లేసి కొడతా అంటారు. ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు. ఈ రోజు హైడ్రా లాంటి వరంగల్ కావాలని మేము కూడా అడుగుతున్నాం. వాడ్రానా, కాకతీయ పేరు మీద, వరంగల్ పేరు మీద, వి ఆల్సో నీడ్ ఇట్. ఇక్కడ ఏం పని దానికి? ఇక్కడ గతంలో టీఆర్ఎస్ సంస్థలు ఇక్కడ ఎందుకు రావాలి? ఈ వరంగల్ జిల్లా అంటేనే కాకతీయ గొలుసుగట్టు చెరువులకి దానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ రోజు అట్లాంటి కాకతీయ గొలుసుగట్టు చెరువులు 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2023 వరకు కూడా గొలుసుగట్టు చెరువులని కూడా అంతరించిపోయినాయి, అంతా కూడా ఆక్రమణకు గురి అయిపోయినాయి. దాని ఫలితంగానే గత 5 సంవత్సరాలలో చిన్నపాటి వర్షం పడినా ఈ నగరం మొత్తం కూడా వరదలలో మునిగిపోయేది. లాస్ట్ 3 years అయితే ఇంకా అద్భుతం అయిపోయింది. దాదాపు కాలనీలే మొత్తం హనంకొండ వరంగల్లో కొట్టుకుపోయినాయి. నయీం నగర్ అయితే అసలు దానికి దిక్కే లేకుండా అయిపోయింది, పడవలు వేసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంటే భద్రకాళి చెరువుతో సహా ఇంకొన్ని గొలుసుగట్టు చెరువులన్నీ కూడా పూర్తి ఆక్రమణకు గురైపోయినాయి. కబ్జాలు, విపరీతమైన కబ్జాలు, మొత్తం FTL లోపలికి వచ్చేసింది వీళ్ళంతా. సో వీటిని అటువంటి హైడ్రా లాంటి సంస్థ ఈరోజు వరంగల్ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మాకు ఇటువంటిది కావాలి మా వరంగల్ అడుగుతారు. ఎందుకంటే చాలా ప్రత్యక్షంగా ఆవేదన పడ్డారు వర్షాలు వచ్చినప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్, టీఆర్ఎస్ పార్టీ
నాయకులు రియల్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విచ్చలవిడి ఆక్రమణ చేశారు. లాస్ట్ టైం వినయ్ భాస్కర్ చేసినటువంటి భూ కబ్జాలు అంతా ఇంత కాదు. రేపు హైడ్రా లాంటి సంస్థ వరంగల్కి వస్తే, హైడ్రా లాంటి భాస్కర్ గారు బుక్ అప్ చేసిందా? ఆయన బ్రాండ్ అంబాసిడర్. మళ్ళీ అడుగుతున్నా, బుక్ అప్ చేసిందా? హైడ్రా వినయ్ భాస్కర్ వరంగల్లో భూ కబ్జాలకి బ్రాండ్ అంబాసిడర్. బ్రాండ్ అంబాసిడర్ కదా ఆయన ఆ రోజు బ్రాండ్ అంబాసిడర్. మా ప్రేక్షకుల కోసం వినయ్ భాస్కర్ వరంగల్లో భూ కబ్జాలకు బ్రాండ్ అంబాసిడర్ కదా.